విజయనగరం జిల్లా చిల్లూరు వద్ద ఘోర రౌడీ ప్రమాదం సంభవించింది. నిన్న రాత్రి 1 గంట సమయంలో ఏదైతే విశాఖపట్నం జిల్లా పద్మనాభం బొచ్చపేట నుంచి వస్తున్న బొలెరో వాహనము చెల్లూరు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉండగా వెనక నుంచి బలంగా వచ్చి లారీ ఢీకొట్టి వెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో బొలెరోలో 16 మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే 3 మాత్రం అక్కడికక్కడే చనిపోయారు. మిగతా 13 మంది మొత్తం 16 మందిని స్థానిక సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయిన వారు మాత్రం ప్రభుత్వ సర్వజన మార్చురీలో ఉంచారు. మిగతా 13 మందిని చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైతే జరిగిన ప్రమాదం మేరకు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అయితే పద్మనాభం బొచ్చపేట నుంచి ఒడిశాలో ఉన్న రాయగడ మధ్యగౌరమ్మ ఆలయానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది. అయితే చెల్లూరు వద్ద మిగతా 2 వ్యక్తుల గురించి రోడ్డు పక్కన ఆగి ఉండగా వెనక నుంచి బలంగా వచ్చి లారీ ఢీకొట్టి వెళ్ళిపోయింది. అయితే చనిపోయిన వారి వివరాలు చింతపల్లి రాంబాబు 50 సంవత్సరాలు, మధ్య నారాయణరావు 50 సంవత్సరాలు, బొచ్చ మోహన్ నాయుడు 8 సంవత్సరాలుగా గుర్తించారు. ఇదే విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసి ఉందని రూరల్ ఎస్ఐ అశోక్ తెలిపారు. విజయనగరం జిల్లా విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు రాత్రి అంటే సుమారు 9:45 నుంచి 10 గంటల మధ్యలోని చెల్లూరు సమీపంలోని ఒక ఆగి ఉన్న బొలారోని ఒక లారీ గుద్దడం వల్ల అందులో లారీ ఏదైతే బొలారో వెహికల్లో ఉన్న సుమారు 16 మందిలోని 13 మందికి ఇంజురీస్ అయ్యాయండి. అందులో 3 ఏమో అక్కడికక్కడ స్పాట్ డెడ్ చనిపోయారు. ఈ 13 మంది క్షతగాదులను ఇమీడియట్గా మనం మహారాజ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. అందులో 2 కాల్ ఫ్రాక్చర్స్ అయ్యి మిగతా వాళ్ళందరికీ కూడా బాగానే ఉంది. అందులో 3 చనిపోయిన వాటిలో మాత్రం ఒక అబ్బాయి చిన్న కుర్రోడు చనిపోయాడు. ఈ ప్రమాదం అంటే వీళ్ళందరూ కూడా బొత్సపేట గ్రామం పద్మనాభ మండలం చెందినవారు. వీళ్ళందరూ కూడా మధ్యగైరం అంటే మనకి రాయిగాలం మధ్యగైరం యాత్రకు అని చెప్పేసి ఒక బొలెరోని బుక్ చేసుకొని వాళ్ళ ఊరి నుంచి బయలుదేరారు. ఈ చెల్లూరు అవుట్స్కట్స్లో మరి కొంతమందిని చెల్లూరు జంక్షన్ దగ్గరలో కొంతమందిని ఎక్కించుకుందని చెప్పి ఆ లెఫ్ట్ సైడ్ ఆపగానే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేసేలోపు ఈ లారీ వరకు గుద్దుకొని వెళ్ళిపోయిందండి. దీనివల్ల వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. బచ్చపేటలో నా బండి బుక్ చేసుకున్నాను సార్, తీర్థయాత్రకి రాయగడ అమ్మవారికి. అయితే అక్కడ బచ్చపేటలో కొందరు ఎక్కారండి. ఎక్కిన తర్వాత ఐనాడు జంక్షన్కి వచ్చాను, అక్కడ 3 ఎక్కారు. అక్కడ నుంచి చెల్లూరులోకి 2 ఎక్కుతానంటే బండి సైడ్ని ఆగిపోయాను సార్, సిగ్నల్ వేసి. వాళ్ళు ఎక్కరా లేదా చూడడానికి బండి బ్యాక్కి వచ్చాను సార్. బండి చివరికి వచ్చేటప్పటికి లారీ మీదకి వచ్చింది సార్. అదే మీదకి వచ్చిందని సైడ్ అయ్యాను సార్. సైడ్ అయ్యేటప్పటికి బండి ఒకటికి వెళ్ళిపోయింది సార్. అక్కడ మరి ఆ కనుచూపు మేర మరి కనపడలేదు సార్. అది హాఫ్ కేఎం వెళ్ళిపోయింది. అది ఏ బండి కూడా నాకు ఐడియా లేదు. అదే సార్ అక్కడ జరిగింది. ఆ తర్వాత అక్కడ అందరూ చనిపోయారు సార్ అక్కడ ఉంటుండగా. మరి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ నాకు తెలియదు సార్. అంబులెన్స్ వచ్చి అంబులెన్స్కి ఎక్కించారు సార్.